ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరిపాలనలో సాంకేతిక వినియోగాన్ని కొత్త పుంతలు తొక్కించే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే కొంతమేర సాంకేతికతను వినియోగిస్తూ ఉండగా దానిని కేబినెట్ సమావేశాల నిర్వహణలో కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందులో భాగంగా కేబినెట్ సమావేశాలను ఇకపైన ఈ ఫైలింగ్ విధానంలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. ఇందుకోసం కేబినెట్ పేరుతో ఒక కొత్త యాప్ను కూడా రూపొందించడం లేదా మరో ప్రత్యేకమైనటువంటి విధానాన్ని రూపొందించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఈ నెల 18న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నట్లు తెలుస్తుంది. మరి ఆ భేటీ నుంచి ఈ ఫైలింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు దాదాపుగా 35 కేబినెట్ సమావేశాలు జరిగాయి. మరి కేబినెట్ సమావేశాల సమయంలో మంత్రులకు అత్యంత రహస్యం అని పేర్కొంటూ ఎజెండా పేపర్లను సీల్డ్ కవర్లో ఉంచి అందిస్తూ ఉన్నారు. వాటిని సమావేశానికి వెళ్ళిన తర్వాత మాత్రమే తెరుస్తారు. సమావేశంలో వాటిపైన చర్చించిన తర్వాత ఆ పేపర్లను అధికారులు తీసుకుంటారు. మరి ఇక నుంచి అలా కాకుండా డిజిటల్ ఫైలింగ్ విధానంలో మంత్రులకు ఎజెండాను అందజేస్తారు. అంటే సమావేశానికి వెళ్లే ముందు ఎజెండా మంత్రులకైతే మరి చేరుతూ ఉంటుంది. ఇక సమావేశం సమయంలో వాటిని చూసేందుకు కూడా మంత్రులకు అవకాశం ఉంటుంది. డిజిటల్గా ఎజెండాలను ఏదైతే ఓపెన్ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి లాగిన్ ఐడి పాస్వర్డ్లను కూడా ఇస్తారు. ప్రత్యేక ఈ ఫైలింగ్ కోసం అయితే మరి ప్రత్యేకమైనటువంటి యాప్ను తీసుకురావాలా, లేదంటే మంత్రుల పేరుతో కొత్త మెయిల్ ఐడీలను తయారు చేసి వాటికి ఫైళ్లను పంపాలా, మరో కొత్త విధానాన్ని రూపొందించాలా అనే అంశంపైన అయితే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరి ఇందుకోసం అయితే ఇప్పటికే ఈ విధానాలను అమలు చేస్తున్న పలు రాష్ట్రాల నుంచి కూడా వివరాలను సేకరిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాల్లో మంత్రులకు ట్యాబ్లను ఇచ్చి వాటికే కేబినెట్ ఫైళ్లను కూడా పంపుతున్నట్లు సమాచారం అందుతోంది. మరి ఏపీలోనూ సీఎం సహా మంత్రులంతా కూడా ట్యాబ్లు ఈ గవర్నెన్స్ విధానాన్నే అనుసరిస్తున్నట్టుగా కూడా తెలిసింది. మరి ఆ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా నడవాలని చెప్పేసి నిర్ణయించింది. కేబినెట్ ఎజెండాలు, నిర్ణయాలకు సంబంధించినటువంటి ఫైళ్లన్నింటినీ కూడా డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకైతే ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 18న జరిగే కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకునే అంశంపైన చర్చించనున్నారు. మరి రెండో దశకు అనుమతి రావాలంటే ఖచ్చితంగా మొదటి దశను ప్రభుత్వం అయితే టేక్ ఓవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా పూర్తిగా అయితే మరి ఏదైతే పూర్తవ్వగానే దాని తర్వాత చివరి దశలో అయితే కేంద్రం తిరకాసుతో మరి టేక్ ఓవర్ ప్రక్రియ అయితే నిలిచిపోయిందనే చెప్పుకోవాలి. మరి దీంతో రెండో దశ నిర్మాణం, మొదటి దశ టేక్ ఓవర్ అంశాలపైన అయితే కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వానాకాలం సీజన్ సాగు అంశాలతో పాటు సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా చర్చించనున్నారు మంత్రులు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తుమ్మిడిహెట్టి వద్ద కూడా బరాజ్ నిర్మాణానికి అనుమతి సాధించే విషయంపైన ప్రధానంగా చర్చిస్తారు. మరి జిహెచ్ఎంసీ ఎన్నికలపైన కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరి జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో 3ంటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలా, వేర్వేరుగా నిర్వహించాలా అనే అంశంపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ పైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. మరిన్ని కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.